ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటంటే రేపే రాబోయేది ధనుర్మాస బుధవారం. బియ్యం డబ్బాలో దీనిని గనక పెడితే కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది. అయితే ధనుర్మాస బుధవారం రోజు బియ్యం డబ్బాలో ఏమి పెట్టడం వల్ల మీకు తరగని ఆస్తి వస్తుంది, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే మీరు కనుక చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో మీకు ఉపయోగకరం అనిపించి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక బియ్యం అనేవి ఎంతో ప్రధానమైనవి. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే మనం తినే ఆహారానికి అంత ప్రాధాన్యత ఉంది, అంటే బియ్యానికి అంత ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అక్షంతలతో పరిహారం చేస్తే సరిపోతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. జీవిత పరీక్షలో కష్టపడి పనిచేసిన కానీ విజయం దొరకదు. కుటుంబం విషయంలో లేదా ఉద్యోగ విషయంలో లేదా చదువులో ఏదైనా ఒక దానిలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటే కొన్ని పరిహారాలు చేయడం వల్ల వాటి వల్ల విముక్తి మనకు లభిస్తుంది. కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించడం ఎంత ప్రధానమైనదో ఈ విధంగా కొన్ని పరిహారాలు పాటించడం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీ కటాక్షము మీకు సిద్ధిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే రేపు ధనుర్మాస బుధవారం. ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ఏ పూజలు చేసినా ఎటువంటి పరిహారాలు చేసినా శుభ ఫలితాలను ఎక్కువగానే ఇస్తాయి. మీరు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్న దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీ కటాక్షము మీకు కలుగుతుంది. రేపు ముందుగా మీరు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే మాప్ పెట్టే సమయంలో మీరు నీటిలో ఖచ్చితంగా మీరు రేపు తడిగుడ్డ పెట్టుకోవాలి. పెట్టుకునే నీటిలో రాళ్ల ఉప్పుని వేసుకొని తుడుచుకోవాలి. అప్పుడే మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మొదటగా మనకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతేనే అప్పుడు మనం చేసే పూజలకు కానీ పరిహారాలకు కానీ వాటి యొక్క శుభ ఫలితాలు మనకు సిద్ధిస్తాయి. ఇక రేపు మాప్ పెట్టుకొని తలారా స్నానం చేసుకున్న తర్వాత గడపలకు పూజ అంతా చేసేసుకొని గడపకు పసుపు పూసుకొని రంగవల్లులతో సిద్ధం చేసుకొని కుదిరితే గడపకు ఇరువైపులా పద్మ ముగ్గులు వేసి పూలతో అలంకరించుకొని దాని తర్వాత పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఒక తెల్లటి క్లాత్ కానీ ఎర్రటి క్లాత్ కానీ కొత్తది మాత్రమే వాడుకోవాలి. ఏ పరిహారానికైనా కొత్తది రవికల గుడ్డను మాత్రమే వాడాలి. రవికల గుడ్డ అయినా ఇంకా వేరే ఏ క్లాత్ అయినా సరే మీరు వాడుకోవచ్చు. కాకపోతే కొత్తది అయి ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఒక చిన్నపాటి మూట కట్టుకునేంత సైజు తీసుకుంటే సరిపోతుంది. కర్చీఫ్ కంటే కూడా చిన్నది తీసుకున్నా సరిపోతుంది. ఇక దానిని ఒక పళ్ళెంలో పెట్టుకొని లక్ష్మీదేవి పటం ముందు ఆ పళ్ళాన్ని పెట్టి అందులోకి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కులు, ఇవి 3 చొప్పున వేసి దానిని చిన్న మూటగా చేసి అమ్మవారి పటం ముందు పెట్టేసి దాని తర్వాత ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి కుదిరితే ప్రసాదం చేసి పెట్టి నారికేళ నైవేద్యాన్ని కూడా నివేదించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ చూడకుండా మీ బియ్యం డబ్బాలో అడుగున పెట్టేసేయండి. బియ్యం ఎప్పుడు అడుగంటకుండా చూసుకోండి. బియ్యం డబ్బాలో ఎప్పుడు నిండుగా బియ్యం అనేది ఉండాలి. అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఈ మూటని అడుగున పెట్టేశాం కాబట్టి పైన ఉన్న బియ్యాన్ని మీరు వాడుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడూ కూడా బియ్యము అడుక్కి అంటకుండా మాత్రము చూసుకోండి. ఏ ఇంట అయితే బియ్యము ఎక్కువగా ఉంది అంటే నిండుగా ఉంది, బియ్యం డబ్బాలో నిండుకోకుండా ఫుల్గా ఉంది అంటే ఆ ఇంట్లో మీ ఇంట్లో ఆ ధనలక్ష్మి యొక్క కటాక్షం ఉంది అని అర్థం. ఏ ఇంట అయితే బియ్యం ఉంటుందో ఆ ఇంట ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉండవు. కాబట్టి ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోకుండా చూసుకోండి. ఇలా ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా కొన్ని రోజులలోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఏ సమస్యలు మీకు అవి
ఆర్థిక సమస్యలా, చదువులో సమస్యలా, ఉద్యోగంలో సమస్యలా, లేకపోతే ఆరోగ్య సమస్యలా, ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అన్ని సమస్యలకు ఈ యొక్క పరిహారము మీకు పరిష్కార మార్గాన్ని అనేది చూపిస్తుంది. తప్పకుండా రేపు బుధవారం రోజు రాత్రి 10 గంటల లోపు మీరు ఈ బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టి తీరాలి. ఇంట్లో మీరు పూజ చేసుకున్న సమయంలో బయటవారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ మూటను పూజా మందిరంలో అలాగే వదిలేసి వారు వెళ్ళిన తర్వాత మీరు ఆ బియ్యం డబ్బాలో అనేది పెట్టుకోవచ్చు. ప్రొద్దున చేస్తే మంచిది, సాయంత్రం వరకు కూడా చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల లోపు ఖచ్చితంగా మీరు ఆ మూట అనేది బియ్యం డబ్బాలో పెట్టి తీరాలి. ఇదొక్క నియమం పాటించండి. అలాగే ఇంటిని మాప్ పెట్టాలి ఖచ్చితంగా. రేపు పెట్టేటప్పుడు రాళ్ల ఉప్పును ఖచ్చితంగా వేసుకొని తీరాలి. ఇలాంటి పరిహారాలు చేసే ముందు ఇంటిని ఇలా తుడుచుకున్నామంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం వల్ల ఖచ్చితంగా ఆ పరిహారాలకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. ఇన్ఫర్మేటివ్ అయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపు ఇలాంటి ఒక మంచి పరిహారముతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.